చేపలు చూపిస్తానని అక్వేరియం చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మనకి అక్వేరియం ఉంటేనే కదా చేపలు చూపించడానికి. ఇలా అక్వేరియంస్ అయితే ఇస్తారనమాట చేపలు పెట్టుకోవడానికి. ఇలా మన కలర్ చేపలు అయితే ఉంటాయి. ఫుల్ వీడియో మొత్తం చూడండి. మనకి ఎన్నెన్ని చేపలు ఉన్నాయి, ఎంతెంత కాస్ట్ ఉంటాయి, ఎన్ని విధాలుగా డిజైన్ చేసుకోవచ్చు. మనకి చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ చేపలు అయితే కువైట్లో. నేను తీసే వీడియో వచ్చేసి కువైట్లో. చూడండి వీడియో ఎలా ఉందో. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మనకు అర్థమవుతుంది. మధ్యలో వరకు చూసి ఆపేస్తే అర్థం కాదనమాట. కొన్ని కాస్ట్లు అయితే చెప్పిండాను చూడండి. అడ్రస్ కూడా చెప్పాను. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో పెట్స్ ఫిష్ మార్కెట్కి అయితే వచ్చాను. ఇక్కడ కువైట్లో నేను తీసే వీడియో వచ్చేది. ఇక్కడ వచ్చేసి కలర్స్ చేపలు దినారుకు 4 ఉంటాయి. ఒక్కొక్కటి దినారు ఉంటుంది. ఒకటి వచ్చి 5 దినార్లు, 4 దినార్లు, చేపను బట్టి కాస్ట్ అయితే ఉంటాయి. చూడండి చేపలు ఎన్ని రకాల చేపలు ఉన్నాయి. ఇక్కడ
ఎన్నెన్ని షాపుల్స్ ఉన్నాయి, ఎలా పెట్టిండారు, ఏమేం ఫుడ్, ఏమేం డిజైన్స్ లాగా ఇక్కడ మనం డెకరేషన్ చేసి పెట్టుకోవచ్చు అన్నీ మొత్తం డీటెయిల్గా అయితే చూపిస్తున్నాను. మొత్తము వీడియో లాంగ్ ఉండొచ్చు, ఎక్కడ స్కిప్ చేసిన వీడియో అయితే చూడండి. మనం ఎక్కడ చూడని చేపలు కూడా ఇక్కడైతే అమ్ముతున్నారనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక చేప వచ్చి 50 దినార్లో కూడా ఉంది. చూడండి, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా కష్టపడి వీడియో అయితే తీసాను మీకోసము, మీరు చూస్తారనేసి. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేసిన వీడియో మొత్తం చూడండి. నన్ను సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. వాయిస్ కొంచెం నాకు ఇబ్బందిగానే ఉంది మాట్లాడడానికి. వీడియో పెట్టక చాలా డేస్ అయితే అయిపోతుంది. నాకు జలుబు చేసి నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇబ్బంది అనేసి ఇన్ని రోజులు వీడియో అయితే పెట్టలేదు. ఇప్పటికీ ఉంది, కాకపోతే చాలా డేస్ అయిపోయింది కదా వీడియో పెట్టక. సో నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. మంచి మంచి వీడియోస్ మీకు చూపించడానికి ట్రై చేస్తాను. కంటిన్యూ అయిపోండి. కొత్త సబ్స్క్రైబర్స్కి, పాత సబ్స్క్రైబర్స్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకి. చూసేయండి చేపలు. కోవైట్లో ఉండే వాళ్ళు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే నేను అడ్రస్ అయితే చెప్తాను, చూడండి. ఈ ఫ్రైడే మార్కెట్కి బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది ఈ పెట్స్ మార్కెట్ అనేది. అక్కడ మనకు చేపలే కాదు ప్రతి ఒక్కటి దొరుకుతాయి అన్నమాట. పక్షులు కానీ, అలానే కోడి పిల్లలు కానీ, జంతువులు కూడా, పిల్లులు, కుక్కలు అన్నీ మొత్తం దొరుకుతాయి. చేపలు నేను తీసే వీడియోలు మాత్రం ప్రతి ఒక్క రూమ్లో నేను వెళ్ళి వీడియో అయితే క్యాప్చర్ చేశాను. వీటిల్లో మీకు నచ్చిన చేపలు ఏమైనా ఉంటే వెళ్ళి తెచ్చుకోవచ్చు. మనము చేపలు తీసుకుంటే ప్రతి ఒక్కటి దానికి సంబంధించిన అక్వేరియం కానీ, ఆక్సిజన్ మిషన్ కానీ, మొత్తం లోపల డెకరేషన్ చేసేటివి కానీ మొత్తం వాళ్ళే ఇస్తారు. వాటికి కాస్ట్ వేసి సపరేట్ కాస్ట్ అయితే ఉంటాయి. అవన్నీ మనం తీసుకోవాలనుకుంటే మనం తీసుకోవచ్చు. డిజైన్ చేసుకోవడానికి రాళ్ళు అలాంటివన్నీ మొత్తం చెట్లు, ఫ్రెష్ చెట్లు కూడా ఉంటాయి. మనకి నచ్చిన తీసుకోవచ్చు. మొత్తం ఒకటే చోట వాళ్ళ దగ్గరే దొరుకుతాయి. వాటికి మెడిసిన్ కానీ, ఫుడ్ కానీ మొత్తం వాళ్ళ దగ్గరే ఉంటుంది. వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏంటి ప్రాబ్లము, ఎలా ఉంటుంది మొత్తం. మనకు తెలియకపోయినా సరే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి చేపలు అనేవి మనం తీసుకోవచ్చు. సో వీడియో అయితే చూసేయండి, చూడండి చేపలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ప్రతి ఒక్కటి కూడా నేను ఎక్కడ మిస్ చేయకుండా తీసాను, మీరు చూస్తారనేసి. సో కంటిన్యూ అయిపోయింది వీడియో. ప్రతి ఒక్క చేపకి మనం కాస్ట్ చెప్పాలంటే చెప్పలేము. నేను తీసింది ఒక్క షాప్లోనే కాదు, అక్కడ 10-15 షాపులు అయితే ఉన్నాయి. మొత్తం తిరిగి నేను చేపల వీడియోలు అయితే తీసాను. ప్రతి ఒక్కటి చేప వీడియో మనం అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు. ఇది ఎంత రేటు అని అడిగితే వాళ్ళే చెప్తారు. సో ప్రతిదీ మనమైతే కాస్ట్ అడిగి వీడియో అయితే తీయలేము. ఎందుకంటే ఆ రోజు నేను వెళ్ళింది ఫ్రైడే, ఆ రోజు అంతా ఫుల్ రష్గా అయితే ఉంటారనమాట. మనకి అది తనిగా వీడియోలో వాళ్ళు కాస్ట్లు అయితే చెప్పరు. ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో అన్న. ఈ వీడియోకి బాగా రెస్పాన్స్ వస్తే ఖచ్చితంగా కాస్ట్లు కూడా నేనైతే వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను. ఇది వచ్చేసి 1/2 kg నోస్ తినారు. ఇవన్నీ మిషన్లు, ఫుడ్, వాటికి సంబంధించినవన్నీ, ఇవన్నీ డెకరేషన్స్వి అన్నీ ఉంటాయి. చూడండి, ఇక్కడ మీరు చూసే చేపలు వచ్చేసి కలర్ చేపలు ఉన్నాయి కదా. ఏ చేప తీసుకున్నా దినార్ అయితే పడుతుంది. ఇక్కడ తాబేళ్లు కూడా ఒక్కొక్కటి దినార్ అయితే పడుతుంది. చూడండి, మనకు మామూలు తాబేళ్లు ఉన్నాయి, అండ్ డిజైన్ చేసే తాబేళ్లు కలర్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి గ్లాసుల్లో కనిపిస్తున్నాయి కదా చేపలు. ఒక్కొక్క కప్పులోది మనకి దినార్ అయితే పడుతుంది. మనం ఏ చేప అయినా తీసుకోవచ్చు, ఏ కలర్ చేప అయినా తీసుకోవచ్చు. చూడండి ఎంత బాగున్నాయో చేపలు అయితే. ఒక్కొక్క కప్పు వచ్చేసి దినార్ అయితే పడుతుంది. వాటికి మళ్ళీ ఫుడ్ అవన్నీ సపరేట్గా ఉంటాయి. అవన్నీ మనం కొనుక్కోవాలి. మళ్ళా మనం ఇంటికి తీసుకొని వచ్చి వాటిని అయితే పెద్ద గ్లాస్ బౌల్స్లో అయితే వేసి పెట్టుకోవాలి. ఇలానే వదిలేస్తే చచ్చిపోతాయి. వాళ్ళు అమ్మడానికి మాత్రమే ఇలా పెట్టారనమాట. ఉడుచుడుకో ఏం చేస్తున్నాడు జుడుకోడు. పైకి ఎక్కి చేపలు తెచ్చావేమ్రా?
లిచ్చనెక్కుతున్నావు, ఏం తెచ్చావు? హేత్విక్ హేత్విక్ నో మో కరెంట్ అదే దిగో. ఈ చేపలు దినార్ అయితే పడుతుంది, ఎందుకంటే కొంచెం చిన్నగా ఉన్నాయి కాబట్టి. ఇవి అవి సేమ్ చేపలే, ఇవి వచ్చేసి 2.5 దినార్ అంట. కొంచెం ఇవి పెద్దగా ఉన్నాయి కదా, అందుకు కొంచెం ఎక్కువ రేటు. అవి అయితే కొంచెం తక్కువ రేటు, అవి ఇవి సేమ్. చూడండి ఇక్కడ నత్తలు కూడా అమ్ముతున్నారు. చూడండి నత్తలు కూడా అమ్ముతున్నారు. వీటికైతే క్యాబేజ్ ఆకు ఉంటది కదా, అదైతే వేశారు, అవైతే తింటున్నాయి నత్తలు. ఇక్కడ మీకు వైట్ కలర్ లో చేప అయితే కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి 9 దినార్ అయితే పడుతుంది ఈ చేప. ఇవి వచ్చేసి సపరేట్ గా ఒక్కొక్క చేప అయితే పెట్టారు. మేబీ అవి మొగటి ఉండొచ్చేమో, ఒక్కొక్కటే పెట్టారు, ఆపకోటి ఇపకోటి. కలర్స్ చాలా అంటే చాలా బాగున్నాయి చేపలు అయితే చూడ్డానికి. అన్ని దినార్ నూసు అలా అయితే ఉన్నాయి. 2 దినార్లు ఉన్నాయి. ఇక్కడ మనకు మెడిసిన్ గానీ ఫుడ్ గానీ మొత్తం వీళ్ళే ఇస్తారు. వాటికి సంబంధించినవన్నీ ఇక్కడే ఉంటాయి. చూడండి ఫ్రెష్ గా ఉండే చెట్లు ఉన్నాయి, ప్లాస్టిక్ చెట్లు ఉన్నాయి, వాటికి సంబంధించిన రాళ్ళు, మనకు నచ్చిన రాళ్ళు ఉన్నాయి, అన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ అన్నీ ఇస్తారనమాట, అన్నీ ఒక చోట దొరుకుతాయి మనకి. మేము తీసుకుందామని చూసాం కానీ వీళ్ళని చూసుకోవడానికి నాకు సరిపోద్ది మా పిల్లల్ని, ఇంకా వాటిని ఏం చూసేది. పాపం మూగజీవాలు కదా, మనం చూడగలితేనే తెచ్చుకోవాలి. వాటిని బతకనివ్వరు మా పిల్లలైనా, మేము తీసుకున్నా కూడా బతకనివ్వరు. అవి వారం కంటే ఎక్కువ బతకమంటే మనం ఏం చేసినా కూడా ఎందుకు ఊరికే తెచ్చుకోవడం వల్ల వాటి ప్రాణాలు మనం తీయడం పాపం కదా, అందుకే తీసుకోలేదు మేమైతే. చూడండి ఎలా ఉన్నాయో చేపలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మనం ఎట్టా సముద్రంలో పోయి చూడలేము, ఇక్కడన్నా చూద్దామనేసి అప్పుడప్పుడు వెళ్తా ఉంటాం అన్నమాట. అలానే మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే క్యాప్చర్ చేసి చూపెడుతున్నా. ఇంతకు ముందు కూడా చేపల వీడియో అయితే నేను పెట్టిండాను చూడండి, లాంగ్ వీడియోనే. బిఫోర్ నేను ఒక్కదాన్నే వెళ్ళి తీసాను, అప్పటికి మా బాబు పుట్ల, మా పాప అయితే పుట్టినింది, ఇంటి దగ్గర ఉన్నింది అనమాట. ఇప్పుడు ఇద్దరిని తీసుకెళ్ళి చూపించుకుంటూ మా వాడు చూడండి ఎంత నిదానంగా చూసుకుంటూ పోతున్నాడో చేపలు. వాళ్ళకి అది ఒక ఆనందం. మనం ఇలాంటి చోట్లకి తీసుకెళ్ళి పక్షుల్ని కానీ చేపల్ని కానీ ఇట్లా చూపిస్తే అదొక ఆనందం వాళ్ళకి.
ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చిన్న చేపల కలర్స్ ఇలాంటివి చాలా కలర్స్ అయితే ఉన్నాయి. దినార్కి 4 చేపలు అయితే ఇస్తారంట. సక్కంగా పట్టుకొని చూడు. బ్రదర్, హౌ మచ్ దిస్ వన్ ఫిష్? 2 kg. ఇవి వచ్చేసి 2 దినార్లు అంట. చూడండి ఎంత బాగున్నాయో చేపలు, కలర్స్వి. 2 దినార్లు పడుతుంది అంట. ఇది వచ్చేసి మేబీ ఇది వచ్చేసి 4 దినార్లు అట్లా ఉండొచ్చు. 3 దినార్లు 4 దినార్లకు అయితే ఇస్తారేమో. ఇవన్నీ చేపలే. చూడండి మా బోర్డు ఎంత నిదానంగా వస్తున్నాడో చూసుకుంటా. ఏం చూసినానా? చూసినా చేపల చూసినావా? రా పోదాంరా, పోదామా ఇంటికి. నిద్రపోతున్నాయి చూడండి చేపలు. ఒక్కదాని మీద ఒకటి పడుకొని నిద్రపోతున్నాయి. కొన్ని ఆడుకుంటున్నాయి, కొన్ని నిద్రపోతున్నాయి. చూడుపా. ليش تبي كبر لا يا هذا زابك حطه فوق هذا السلام عليكم خويتي فاي تشاو انت تبي هذا يبي كبر لا هذا يبي قلبك يا خلص هذا انا بفاي لا ده حماد لقينا ఇవి మొత్తం దినారే ఉంటాయి. నాకు తెలిసి దినార్కి 4 పీసులు అట్లా ఉంటాయి. చూడండి చిన్న చిన్న చేపలు ఎన్ని ఉన్నాయో. మొత్తం అవే. ఇక్కడ రష్గా ఉంది. కోయటోళ్ళు అయితే తీసుకుంటున్నారు. మనం ఎక్కడి నుంచి స్కిప్ అయిపోదాం. అమ్మో చూడు చేపలు ఎన్ని ఉన్నాయో. చేపలమ్మ, అమ్మో చేపలు ఎన్ని ఉన్నాయో చూడు చేపలు. నాన్న చేపలు
పాములు చూడు, రొయ్యలమ్మో రొయ్యలు. అరే ఇది పల్లె అందరా 50 దినాలు చేప ఉందని చెప్పాను కదా, ఈ చేప 50 దినార్లు అయితే పడుతుంది. వీటిల్లోనే సైజులు ఉన్నాయి, 25 దినార్లు, 50 దినార్లు, 100 దినార్లో కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద సైజుని బట్టి ఈ చేప రేట్ ఉంది. ఈ చిన్న చేపలు నానా, ఈ పెద్ద చేపలు చూడు ఎంత పెద్ద చేపలు, చిన్న చేపలు, చిన్నవి పెద్దవి అన్నీ ఉన్నాయి చూడు. ఇది వచ్చేసి 25 దినార్లు అంట చూడండి. వీడియో నచ్చింటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాము. ఇక్కడ మా బాబు అయితే ఏడుస్తున్నాడు ఎత్తుకోమని చేపలేమని.